హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో అసలు ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, రీయూనియన్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కావచ్చు. సో, మీ రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా ఎలా కంటిన్యూ అవుతుంది? మీకు మీ పార్ట్నర్‌కి మధ్య థర్డ్ పార్టీ ఉంటే, ఆ థర్డ్ పార్టీ ఎప్పుడెళ్ళిపోతుంది? సో, ఇట్లా మీకు ఎవ్రీథింగ్, ఎవ్రీ యాస్పెక్ట్ నుంచి మీకు ఒక క్లారిటీ కావాలి అంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు వస్తే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకేది రెజొనేట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకే. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. సో, ఇదొచ్చేసి అన్ని రాసుల వాళ్ళకి రెజొనేట్ అవుతుంది అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా రెజొనేట్ అవుతుంది. ఈ పర్సన్ మీతో ఎట్ ప్రెజెంట్ కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ మైండ్ సెట్‌తో రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. ఎట్ ప్రెజెంట్ వాళ్ళ మనసులో ఏముంది మీకోసం? మీకు దూరమైన వాళ్ళు అయినా అయి ఉండాలి. వాళ్ళు మీతో ఉంటూ వాళ్ళ మనసులో ఏముందో చెప్పట్లేదు అన్న వాళ్ళైనా అయి ఉండాలి. లేకపోతే వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా మీతో కోపంగా మాట్లాడుతూ, కఠినంగా మాట్లాడుతూ అయినా ఉండాలి. మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ, ఇన్సల్ట్ చేస్తూ. సో, వాళ్ళ మనసులో ఏముంది ఎగ్జాక్ట్‌గా అసలు అనేది తెలుసుకోవాలి అంటే చూడండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఏముంది ఎట్ ప్రెజెంట్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, నిన్నెవరో నాకు మెసేజ్ చేశారు. సో, మీ మనసులో ఏముంది వాళ్ళ కోసం అనేది అది కూడా చేయండి అని. సో, చూద్దాం. అప్పుడే మాకు కన్ఫర్మేషన్ ఉంటుంది అని అడిగారు. సో, మీ మనసులో ఏముందో ఫస్ట్ చూద్దాం. ఒక కార్డుతో నేను చెప్తాను. ఎక్కువ కార్డ్స్ తీసుకోను. యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఏముంది వాళ్ళ పార్ట్నర్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. రెసిప్రోసిటీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. ఆ పర్సన్ మీకు మీరెంత ఆ పర్సన్ని ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడాలి. బ్యాలెన్స్ కావాలి. సో, మీరెంత ఆ పర్సన్‌కి ఇంపార్టెన్స్, ప్రయారిటీ, ఇష్టాన్ని చూపిస్తున్నారో ఆ పర్సన్ కూడా మీకు అలాగే చూపించాలి. ఈ రిలేషన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. ఈ రిలేషన్ వల్ల ఇద్దరు బాధపడుతున్నారు. సో, ఇద్దరు బాధపడకూడదు. ఇద్దరు హ్యాపీగా ఉండాలి. ఆ పర్సన్ బ్యాలెన్స్ చేయాలి. సో, మీరెంత లవ్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా అంతే లవ్ చేయాలి. ఆ పర్సన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతే ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీ మనసులో ఉంది. యూనివర్స్, మా వ్యూవర్స్
పర్సన్ మనసులో ఏముంది మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. మిస్టేక్స్, కమిట్మెంట్, ఓవర్వెల్మ్డ్, డెస్టినీ, గాసిప్, రిగ్రెట్, బ్రోకన్, అన్వర్తీ, రన్నర్. సో క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. మిస్టేక్స్, ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. వాళ్ళు మీ విషయంలో ఎక్కడ తప్పులు చేశారో అది వాళ్ళు సరి చేసుకోవాలనుకుంటున్నారు, కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ మనసులో అదే ఉంది. సో నేను నా పర్సన్ విషయంలో కావచ్చు, నా పార్ట్నర్ విషయంలో కావచ్చు చాలా తప్పులు చేశాను అనేది ఇప్పుడిప్పుడే ఈ పర్సన్ అయితే రియలైజ్ అవుతున్నారు. సో వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకోవాలి, సరి చేసుకొని ఉంటే బాగుండేది. కొంతమంది సిచ్యువేషన్స్లో ఇక్కడ కొంతమంది సరి చేసుకొని ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది సిచ్యువేషన్లో కరెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది, ఆ మిస్టేక్ జరగకుండా ఉంటే బాగుండేది, నేను ఆ రోజు అలా ప్రవర్తించకపోతే బాగుండేది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అది వాళ్ళ మనసులో ఉంది. చాలా తప్పులు చేశాను, తన విషయంలో చాలా మోసం చేశాను, చాలా ద్రోహం చేశాను, చాలా చూద్దాం ఏ విషయంలో వాళ్ళు తప్పులు చేశారు అనుకుంటున్నారు యూనివర్స్. ఏ విషయంలో వాళ్ళు తప్పులు చేశారు అనేది వాళ్ళ ఫీలింగు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 8 ఆఫ్ పెంటికల్స్. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడమే ఈ పర్సన్ చేసిన తప్పు. అది ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వకుండా ఉంటే బాగుండేది, ఈ రిలేషన్షిప్లో హార్డ్ వర్క్ చేసుంటే బాగుండేది, ఈ రిలేషన్షిప్ గ్రోత్ కోసం కష్టపడి ఉంటే బాగుండేది. ఆల్రెడీ నాకు తెలిసి ఈ పర్సన్ మీతో చాలా దూరం వరకు ట్రావెల్ చేశారు. బికాజ్ ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్ కాదు, 8 ఆఫ్ పెంటికల్స్ వరకు ఈ పర్సన్ మీతో ట్రావెల్ అయ్యారు. చాలా రోజులు కావచ్చు, చాలా ఇయర్స్ కావచ్చు. మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది, మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ అయితే ఈ పర్సన్ చేశారు, కొన్ని రాంగ్ డెసిషన్స్ అయితే ఈ పర్సన్ తీసుకున్నారు. అదే ఈ పర్సన్ సరి చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడమే సో ఈ పర్సన్ చేసిన పెద్ద మిస్టేక్ అని ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. మీకు దూరంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకోవడమే అది వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసుంటే బాగుండేది, ఇంకొంచెం పేషెన్సీగా వెయిట్ చేస్తుంటే బాగుండేది, తొందరపడి ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకుంటే బాగుండేది అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మనసులో ఉంది. ఇంకొంత టైం వెయిట్ చేసి ఉంటే బాగుండేది, ఇంకొంత ఎక్కువ నమ్మకం కలిగించుంటే బాగుండేది అనేది వాళ్ళ ఫీలింగ్. ఇంకొంచెం పేషెన్సీగా ఉండుంటే బాగుండేది, మూవ్ ఆన్ అవ్వకుండా ఉంటే బాగుండేది అనేది వాళ్ళ మనసులో ఉంది. కమిట్మెంట్, ఐ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో ఈ పర్సన్ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కార్డ్స్ ఎందుకు ఇంత డిస్టర్బెన్సెస్ ఉంది? పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. చూడండి, మీతో మీ ప్రేమతో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. భయం వేస్తుంది. ఎక్కడ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోతే
మీరెక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయమేస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ సిట్యుయేషన్స్ చూసుకుంటే వాళ్ళు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఆహ్, ఇక్కడ ఈ పర్సన్ చూడండి, కళ్ళు మూసుకొని ఆలోచిస్తే వాళ్ళ హార్ట్‌లో మీరే ఉన్నారు. అదే కళ్ళు తెరిచి చూస్తే, ప్రాక్టికాలిటీలో చూస్తే ఆ పర్సన్‌కి ఇది అసాధ్యమో, అసంభవమో అనిపిస్తుంది. సో, మైండ్ ఏమో నో చెప్తుంది. హార్ట్ ఏమో యెస్ చెప్తుంది. సో, వాళ్ళకి వాళ్ళ మైండ్ చెప్పేదానికన్నా కూడా వాళ్ళ మనసు చెప్పేది వినడమే వాళ్ళకిష్టంగా ఉంది. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే భయమేస్తుంది. కళ్ళు మూసుకొని వాళ్ళ హార్ట్‌తో మీరు కావాలి అనిపిస్తే అప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమందైతే ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ కొంతమందైతే భయపడే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. అంటే ముందు ముందు ఎలా ఉంటుందో అనే భయం ఉంది. కొంతమందైతే డెఫినిట్‌గా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనైతే అనుకుంటున్నారు. కమిట్మెంట్ దగ్గరకొచ్చేసరికి ఈ పర్సన్ ఎందుకో కొంచెం భయపడుతున్నారు. కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఇక్కడ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఈ పర్సన్‌కి ఇంకా టైం కావాలి. ఎలా హ్యాండిల్ చేయగలనా లేదా అనే భయం ఉంది. ఓవర్‌వెల్మ్ ఈ పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఓవర్‌వెల్మ్డ్ అయితే కనిపిస్తున్నారండి. అంటే ఓవర్‌గా ఎమోషనల్‌గా ఈ పర్సన్ ఉన్నారు. ఎంత కావాలో అంతకన్నా ఎక్కువగా ఎమోషనల్‌గా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఆ పర్సన్‌కి స్ట్రెస్ అనిపిస్తుంది. భారం అనిపిస్తుంది. మీకోసం ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు? మీకోసం ఎందుకింత స్ట్రెస్ అవుతున్నారు? అనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని మిస్టేక్ చేసినప్పుడు ఇది ఇంత దూరం వరకు ట్రావెల్ అవుతుంది. ఇది ఇంత దూరం వరకు వస్తుంది. సో, అనేది వాళ్ళ సిట్యుయేషన్ అర్థం చేసుకోకుండా నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించకుండా అప్పటికప్పుడు మీ నుంచి దూరం అయిపోవాలి, లేకపోతే నేను నీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నాను, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని వాళ్ళ డెసిషన్ తీసుకోవడం కానీ, మీకు చెప్పడం కానీ, ఇది చేసి తప్పు చేశాననే ఫీలింగ్ ఇంకొకటి ఉంటే, ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే కొంతమంది సిట్యుయేషన్స్‌లో మీకు ఏ కార్డ్ మ్యాచ్ అవుతుందో మీరు చూసుకోండి. అన్ని కార్డ్స్ మీకు మ్యాచ్ అవ్వాలని ఇక్కడ రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి. ఈ పర్సన్ ఫస్ట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్నా కూడా కొంతమంది మీతో స్ట్రక్ అయిపోయారు కాబట్టి ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలంటే కూడా భయపడుతున్నారు. బికాజ్ వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉండొచ్చు. వేరే రెస్ట్రిక్షన్స్ కానీ, వేరే కమిట్మెంట్స్ కానీ ఉండుండొచ్చు. అందుకే ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ బట్ వాళ్ళకి మీరంటే ప్రేమ లేదు అనేది కాదు. ప్రేమ అయితే ఉంది. ఓవర్‌వెల్మ్డ్ ఇది ఎంత దూరం వరకు వెళ్తుందో అని ఆలోచించి భయపడుతున్నారు. ఓవర్‌వెల్మ్డ్. సో, ఈ పర్సన్ ఇంత భయపడుతున్నారు. ఇంత మీ నుంచి దూరం అవ్వాలి, మూవ్ ఆన్ అవ్వాలనే డెసిషన్ అయితే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు నేను ఇంత ఎమోషనల్ అవుతున్నాను? ఇప్పుడు వాళ్ళు లేకుండా నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను? నేను ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నాను? నేను తీసుకున్న డెసిషన్స్‌కి నేను హ్యాపీగా ఉండాలి కదా! నేను ఎందుకు ఇప్పుడు ఇంత స్ట్రెస్ అవుతున్నాను? నేనెందుకు ఇప్పుడు ఇంత మిస్ అవుతున్నాను? నేనెందుకు ఇప్పుడు ఇంత లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాను? ఎందుకు నేను ఇంత ఎమోషనల్, ఇంత సెంటిమెంటల్ అవుతున్నాను అని వాళ్ళిప్పుడు ఆలోచిస్తున్నారు. నాకే తెలియకుండా వాళ్ళ గురించి నేను ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నాను? నేనెందుకు ఇంత సఫర్ అవుతున్నాను? నేనెందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నాను? నన్ను నేను ఎందుకు ఇట్లా బాధ పెట్టుకుంటున్నాను? నేను తీసుకున్న డెసిషన్‌కి నేను హ్యాపీగా ఉండాలి గదా! నేను తీసుకున్న నిర్ణయానికి నేను సంతోషంగా ఉండాలి గదా! అయినా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? సో, చూడండి ఇక్కడ 8 ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ మీ పర్సనల్ లైఫ్‌లో ఆహ్, కర్మ అనేది కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బ్యాడ్ టైమ్ ఈవెన్ శని దశ ఇట్లాంటివి. సో, ఏది చేసినా, ఎంత చేసినా కలిసి రావట్లేదు.
ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఓవర్‌గా ఎమోషనల్ అవుతున్నారు. ఓవర్‌గా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఓవర్‌గా మెంటలీ స్ట్రెయిన్ అవుతున్నారు ఈ పర్సన్. చూడండి మళ్ళీ 8 ఆఫ్ కప్స్. 888 ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీనైతే మీరు క్లెయిమ్ చేసుకోండి. మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ వస్తున్నారు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఎవరైతే పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో, మీ నుంచి వాళ్ళు స్ట్రెస్‌గా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా లేరు. కాబట్టి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఇగోతో వెళ్ళిపోయారు. ఇగో అవ్వచ్చు, యాటిట్యూడ్ అవ్వచ్చు. వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి మీ వాల్యూ తెలిసొచ్చింది. అందుకే మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. కొంతమంది సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి 8 డేస్, 8 మంత్స్ ఆర్ 8 వీక్స్ అయ్యుండొచ్చు. డెస్టినీ ఐయామ్ స్ట్రగలింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. ఏది రైటో అది ఆ పర్సన్ తన లైఫ్‌లో, తన తలరాతలో తనకి ఏం రాసుంది, ఎవరు రాసున్నారు, ఎవరితో రాసిపెట్టుంది, ఎవరితో హ్యాపీగా ఉంటారు అని రాసిపెట్టుంది, ఎవరితో సంతోషంగా ఉంటానని రాసిపెట్టుంది అనేది వాళ్ళ మనసులో అయితే ఉంది. ఐయామ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. సో ఎక్కడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారో, ఎవరితో అయితే వాళ్ళ తలరాత రాసిపెట్టుందో వాళ్ళతో వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. డెస్టినీలో ఎవరితో రాసుందో వాళ్ళతో ఉండాలనుకుంటున్నారు. ఎక్కడ హ్యాపీనెస్ ఉందో, ఎక్కడ వాళ్ళకి ఎంతూసియాజం ఉందో, ఎక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఉందో, ఎక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ ఉందో అక్కడ ఉండాలని వాళ్ళ మనసులో అయితే ఉంది. అది మీరే అని కూడా వాళ్ళ మనసులో అయితే ఉంది. గాసిప్. సో ఈ పర్సన్ మనసులో ఏముందంటే, ఒకవేళ మీతో మాట్లాడితే ఎవరైనా గాసిప్ చేసుకుంటారేమో, మీ గురించి సీక్రెట్‌గా మీ వెనకాల మాట్లాడుకుంటారేమో, అది వాళ్ళకి భయం ఉంది. సో వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఈవెన్ మీ ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నా, లేకపోతే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కొన్ని రోజులు మీ ఇద్దరు దూరంగా ఉండి మళ్ళీ ఇప్పుడు కలిస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటారు. సో ఎంప్రెస్ అది ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో ఈ పర్సన్ ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు. ఎప్పుడూ నేను 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 అని ఆలోచించే ఈ పర్సన్ మీతో ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు. సో ఈ పర్సన్కి మీరంటే పాజిటివ్ అభిప్రాయం ఉంది, పాజిటివ్ ఫీలింగ్ ఉంది, మీతో గ్రోత్ కావాలని ఉంది. కానీ భయపడేది ఎవరైనా గాసిప్ చేస్తారేమో అని. ఫ్రెండ్స్‌లో ఏమనుకుంటారో, ఫ్యామిలీలో ఏమనుకుంటారో, సొసైటీలో ఏమనుకుంటారో, పరువు పోతుంది అని. ఇష్టమైతే ఉంది, ప్రేమ అయితే ఉంది, ఎక్స్పాన్షన్ అయితే కోరుకుంటున్నారు. మీతో కలిసి గ్రోత్ అయితే కోరుకుంటున్నారు ఈ పర్సన్. రిగ్రెట్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. క్లారిఫై చేయండి యూనివర్స్. పర్సన్ అయితే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి.
అండ్ మిమ్మల్ని మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తున్నారు. పాజిటివిటీ రావాలి, మీ ఇద్దరి మధ్య పాజిటివిటీ రావాలి, ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలి, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త రిగ్రెట్గా మారింది. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, సో అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు జీరో అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే ఎట్ ప్రెజెంట్ వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరుంటేనే వాళ్ళకి ఆ బలం కానీ ఆ పవర్ కానీ వస్తుంది. సో మీరు లేకపోతే ఆ బలం కానీ ఆ పవర్ కానీ వాళ్ళకి రాదు. సో అనవసరంగా మిస్ చేసుకున్నాను అనేది ఈ పర్సన్కి ఉంది. అండ్ 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. సో మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి, మీరు వాళ్ళతో ఉండాలి, మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఎప్పటికీ మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అనేదైతే ఉంది. మేబీ ఈ పర్సన్ మీకు మాయ మాటలు చెప్పుండొచ్చు, అబద్ధాలు చెప్పుండొచ్చు, వాళ్ళకి ఏం లేకపోయినా వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తూ ఉండొచ్చు. అది తెలిసి మీరు నిజం తెలుసుకొని మీరు క్వశ్చన్స్ చేసేసరికి ఈ పర్సన్ ఎందుకు అలా చెప్పాను అనే రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. సో మిమ్మల్ని నమ్మించడానికి కావచ్చు, ఇంకేదైనా ఈ పర్సన్ మిస్టేక్ చేసి ఉండొచ్చు. దానికి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి గొప్పలుగా చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళు రిచ్ పర్సన్ అని చెప్పొచ్చు. అట్లా ఇప్పుడైతే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అండ్ సో ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి మళ్ళీ మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. బ్రోకెన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో పేజ్ ఆఫ్ వ్యాన్స్, మేబీ నాకు తెలిసి ఈ పర్సన్ మీకోసం ఏదో ప్రయత్నం అయితే చేసి ఉండాలి. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కొంతమందికి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీకు చేసిన మీరు రెస్పాండ్ అవ్వలేదు, దానికి ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. నేను చేశాను మాట్లాడలేదు, నేను కాల్ చేశాను మాట్లాడలేదు, మెసేజ్ చేశాను మాట్లాడలేదు, ఇలా చేస్తారని వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందంట. మేబీ హాయ్ అని కానీ జస్ట్ వన్ రింగ్ ఇచ్చి వదిలేయడం కానీ, సో ఇట్లాంటిది ఏదైనా చేసి ఉండాలి. బట్ రిటర్న్ మీ నుంచి ఆ పర్సన్కి కాల్ బ్యాక్ కానీ మెసేజ్ కానీ ఏమీ రాలేదు. దానికి ఈ పర్సన్ ఏంటంటే హర్ట్ అవుతున్నారు. అన్వర్ది క్లారిఫై చేయండి యూనివర్స్. సో తనతో కంపేర్ చేస్తే మీరు చాలా బెటర్ పర్సన్, మీరు చాలా మంచివాళ్ళు అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట. యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. వాళ్ళకన్నా మీరు చాలా బెటర్ పర్సన్. వాళ్ళకంత కెపాసిటీ లేదు, వాళ్ళకంత క్యాపబిలిటీ లేదు, వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళలో అంత ధైర్యం లేదు. మీకోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అది కనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాము. మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఏముంది,
అండ్ ఇక్కడ మేజర్‌గా వచ్చిన రాశులైతే ఈరోజు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు మీ పర్సన్‌లో ఉండొచ్చు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు అండ్ మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఏముంది? ఇన్నోసెన్స్. వాళ్ళ పిచ్చితనం వల్లే లేకపోతే వాళ్ళ చేతకానితనం వల్లే ఇదంతా జరిగింది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. పాసిబిలిటీస్. సో అవకాశం కోసం ఈ పర్సన్ చూస్తున్నారు. మేబీ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు ఈ పర్సన్. ఛాన్స్ కోసం చూస్తున్నారండి. వాళ్ళ తప్పుని సరిదిద్దుకునే ఛాన్స్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది పర్సన్స్ అయితే మీ నుంచి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అవకాశం కోసం ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. ద క్రియేటర్. ఈ పర్సన్ ఈ రిలేషన్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇది కూడా మెజిషియన్కి సంబంధించిన కార్డే. ప్రొజెక్షన్స్. సో ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీరు ఎలా అంటే అలా వాళ్ళకి సెలబ్రేషన్. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.